బ్యాంక్ లో కూడా ఉన్నారు, ఇన్ఫాక్ట్ యూరోప్ లో ఉన్నారు. లేటెస్ట్ 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆయుధ సామాగ్రితోటి డెటనేటర్స్ తో సహా, గన్స్ తో సహా, పిస్టల్ తో సహా చాలా మంది హమాస్ ఆపరేటర్స్ యూరోప్ లో పడుతున్నారు. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే కనుక ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే అక్కడ యూరోపియన్ దేశాల్లో, యూరోపియన్ రాజధానిలో పెద్ద ఒక అటాక్ చేయాలని ప్లాన్ చేశారు. సో మాకు వ్యతిరేకంగా మీరు చేస్తే మీరు కూడా సురక్షితంగా ఉండరు అన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఇరాన్ బాగా దెబ్బతింది. వీళ్ళ సమర్థన వీళ్ళ మొత్తం అంతా కూడా ఇరాన్ నుంచి వచ్చేది, ఆయుధాలు అక్కడి నుంచి వచ్చేవి, ఫండింగ్ అక్కడి నుంచి వచ్చేవి, ప్లానింగ్ అక్కడి నుంచి వచ్చేది, మోరల్లెస్ మొత్తం వీళ్ళకి లాజిస్టిక్స్ అంతా కూడా ఇరాన్ నుంచి వచ్చేది. అప్పుడేంటంటే వీళ్ళకి కారిడోర్ ఉండేది, ఇరాన్ నుంచి సిరియా, సిరియా నుంచి జార్డన్, అటు నుంచి మనకు లేదా అటు నుంచి జార్డన్ నుంచి కానీ లేదా మనకు లెబనాన్ నుంచి కానీ వెస్ట్ బ్యాంక్ వెళ్ళిపోయాయి, వెస్ట్ బ్యాంక్ నుంచి ఇటు స్మగిల్ అయ్యేవి, లేదా సముద్రం గుండా తెచ్చి ఇచ్చేవాడు, ఏదో ఇలా ఈజిప్ట్ నుంచి వెళ్ళేవి. మొత్తం ఇరాన్ సపోర్ట్ చేశారు. ఇరాన్ సపోర్ట్ ఈ రోజు కట్ చేసేసారు. జోలానీ రావడంతో ఆ కనెక్షన్ కట్ అయిపోయింది, హిజ్బుల్లాకి కనెక్షన్ కట్ అయింది, జార్డన్ ఇప్పుడు టైట్